హలో అందరికి. ఈరోజు లంచ్ స్పెషల్స్ చూసారా? చాలానే ఉన్నాయి. దీనికి రీజన్ 4 డేస్ బ్యాక్ మమ్మీ వాళ్ళ పెద్దమ్మ అయితే చనిపోయారు. ఈరోజు వాళ్ళ ఇంటికి లంచ్ కోసమని మమ్మీ వాళ్ళు అండ్ మామయ్య వాళ్ళు కలిసి లంచ్ అయితే ప్రిపేర్ చేశారు. యాక్చువల్‌గా ఈ పద్ధతి అనేది నాకు ఒకప్పుడు నచ్చేదే కాదు. సో, నేనేమనుకునేదాన్ని, అరే ఇంట్లో మనిషి చనిపోవడం ఏంటి? బంధువులు ఎందుకు రోజుకొక వెరైటీస్ చేసి తీసుకొస్తున్నారు అని అనుకునేదాన్ని. కానీ దీని వెనక ఉన్న రీజన్ తెలుసుకొని నేను ఈ పద్ధతిని చాలా గౌరవిస్తున్నాను. యాక్చువల్‌గా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు స్టవ్ వెలిగించరు. మెయిన్‌గా తినడానికి అస్సలు ఇష్టపడరనమాట. కాబట్టే వాళ్ళని తినిపించడానికి అనుకున్న వాళ్ళు రోజుకొక వెరైటీస్ ఇలా చేసుకొని తీసుకొని వెళ్ళి, వాళ్ళు తిన్నంత సేపు అక్కడే ఉండి, వాళ్ళతో ఆ మాట, ఈ మాట మాట్లాడుతూ వాళ్ళ బాధల్లో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ పద్ధతనమాట. ఇది మా పాతకాలం నుంచి అలానే కంటిన్యూ అవుతూ ఉంది. సో, మీ సైడ్ కూడా ఇలాంటి ఒక పద్ధతి ఉంటే కామెంట్ అయితే చేసేయండి. మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానెల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్.